హయాత్ నగర్లోని మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు ఇవ్వొద్దని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జీతభత్యాలు లేకున్నా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 23 ఏళ్లుగా భోజనం వండిపెట్టామని గుర్తు చేశారు. అక్షయపాత్ర సంస్థకు ఇవ్వడం వల్ల వేలాది డ్వాక్రా గ్రూపు మహిళల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం చేసే వరకు పోరాడతామన్నారు భోజన కార్మికులు. నుంచి అంటే మధ్యాహ్న భోజనం ప్రారంభమైనప్పటి నుంచి ఆనాడు ఈ మధ్యాహ్న భోజనం పనులకు ఎటువంటి పారితోషికం లేకుండా, వేతనాలు లేకుండా, ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఎవరి ద్వారా వండి పెడితే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి డాక్రా గ్రూపులకి ఇస్తే వండి పెడతారని చెప్పేసి వాళ్ళకి వంట పాత్రలు ఇప్పలేదు, కనీసం వాళ్ళకి వంట సామాన్లు ఇప్పలేదు, గ్యాస్ లేదు, కట్టెలు లేవు, ఏవి లేకుండా మీరు వంట చేసి బియ్యం ఇస్తున్నాం వండి చేసి పెట్టమంటే కూరగాయలు అన్ని తెచ్చుకొని అన్ని కొనుక్కొని రూములున్నా లేకపోయినా నీళ్లున్నా లేకపోయినా బయట నుంచి ఎత్తుకొచ్చుకొని కష్టపడి ఇలా వంటలు చేసి ఇలా 23 సంవత్సరాల పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నారు. కనీసం వీళ్ళకి ప్రభుత్వాలు పిల్లల పేరుతోటి స్కూల్ పిల్లల పేరుతోటి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి తీసుకొచ్చిన ఆశయం ఏదైతే ఉందో దాన్ని తుంగలో దొక్కేసి వాళ్ళకి రోజు భోజనం పెడతా ఉంటే వాళ్ళకి సకాలంలో బిల్లులు ఇవ్వట్లేదు. ప్రభుత్వము మేమైతే వంట చేసేందుకు రాలేదు. మేము ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి వంట చేయాలని మహిళా సంఘ పూలందరి మీటింగ్లు పెట్టి మమ్మల్ని పిలిపిస్తే రూపాయి చారని అన్నారు. కొంతమంది రాలేదు, పోయినరు. మొండికి మేము చేసుకుంటే రూపాయి పావుల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. 2003లో వచ్చింది అది. 2003 నుంచి ఇక అవుతుందా అని ఇప్పటిదాకా 23 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. మళ్ళీ అక్షయ పాత్ర పోయింది, నందిని ఫౌండేషన్ అన్నారు. నందిని ఫౌండేషన్ పోయింది. మమ్మల్ని ఎక్కడ బజాలు వేస్తారు ఇంతమందిని? అట్లా అని మేము ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వము మేమైతే వంట చేసేందుకు రాలేదు.